దగ్గుపాటి రామానాయుడు అంటే సీనియర్ ప్రొడ్యూసర్ రామానాయుడు కాదు, రాణా. ఇప్పుడు గుర్తొచ్చాడా? బాహుబలిలో బలాల దేవుడు, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో తనదైనటువంటి యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే చిన్న చిన్న క్యారెక్టర్స్ని సైతం తనదైన స్టైల్లో పోషించేస్తాడు. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్లో కూడా తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తనకి రోల్ అంటే ఎంత ప్రాణమో తన క్యారెక్టర్లో ఉట్టిపడే జీవాన్ని బట్టి రానా ఎంత మంచి నటుడో చెప్పేయచ్చు. ఇలా చేసిన సినిమాల్లోని క్యారెక్టర్ రిపీట్ కాకుండా సరికొత్త దారిలో వెళ్తున్నాడు రానా. మరి రానా గత కొద్ది కాలంగా తెరకు దూరంగా ఉన్నారు. అసలు రానాకి ఏమైంది అంటూ ప్రశ్నలు వెల్లువలు కురుస్తూ ఉన్నాయి. ఓవైపు తనకి ఆరోగ్యం బాలేదని, అతను చాలా రకాలైన ఆరోగ్య సమస్యలతో ఉన్నాడని ఎందరో మీడియాలో వార్తలు వస్తున్నా నిజమా అబద్ధమా అని తెలియక సతమతమవుతున్నారు అభిమానులు. దీనిపై ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ని రిలీజ్ చేశాడు రానా. చాలామంది నన్ను హెల్త్ బాలేదా ఏంటి అని అడిగారు. ముఖ్యంగా ఎందుకింత సన్నగా అయిపోయారు అని అడుగుతున్నారు. ఎప్పుడు నేను రాక్షసుల్లాగా బలిష్టంగా కనిపించలేను కదా, కాబట్టి ఇలా ఉన్నాను, వెరైటీగా ఉందా అంటూ తను దానికి ఏమాత్రం కంప్లీట్ చేయని ఓ సమాధానాన్ని ఇచ్చారు. అసలు విషయాన్ని గమనించినట్లయితే రానాకి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య వచ్చిందని, తన తల్లి స్వయంగా తనకి కిడ్నీ డొనేట్ చేశారని, సర్జరీ కంప్లీట్ అయి అతను ప్రస్తుతం కోలుకుంటున్నారని, అందుకే ఆయన ఆరోగ్యం అలా ఉందని కొంతమంది ఇన్సైడ్ టాక్ ప్రకారం తెలుస్తోంది. ఏది ఏమైనా ఆయన బాగా రికవర్ అయితే అదే చాలు అనుకుంటున్నారు అభిమానులు. రీజన్స్ మనకు అవసరం లేదు. హెల్తీగా హ్యాపీగా తనని అభిమానించే అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు. గెట్ వెల్ సూన్ రానా గారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.